Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులు తుడిచివేయును. హల్లెలూయా. దేవుడు మన కన్నీటిని చూసి మౌనంగా ఉండేవాడు కాదని, దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీరు అది నేలను తాకకముందే దేవుని ఒళ్ళో పడుతుందని, దేవుడు మన కన్నీటిని లెక్కిస్తున్నాడని, కష్టాలు బట్టి, అవమానాలు బట్టి, అనారోగ్యాలు బట్టి, శ్రమలు బట్టి, నిందలు బట్టి కార్చే కన్నీరు దేవుడు చూస్తున్నాడు. దేవుడు మన కార్యాలు సఫలపరిచి మన కన్నీటిని తుడుస్తారు. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు దగ్గర కన్నీరు కార్చగా దేవుడు ఆమె పాపాలు క్షమించారు. అన్నగారు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయగా దేవుడు ఆమెకి గర్భఫలం దయచేశారు. మరణకరమైన రోగంతో హిజ్కియా గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారు. యాకోబు గారు రాత్రంతా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా దేవుడు ఆయన ఆశీర్వదించారు. నాయిను గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయి ఆమె బాధపడుతుంటే క్రీస్తు ప్రభువారు చనిపోయిన కుమారుని తిరిగి లేపి ఆమె కన్నీటిని తుడిచారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో శ్రమలు బట్టి కన్నీరు కారుస్తుంటే వారి కన్నీటిని చూచిన దేవుడు వారిని విడిపించాడు. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో ఏ విషయం కోసమైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. సంతోష వస్త్రాన్ని మీకు ధరింపచేస్తాడు. ఆనందంతో సంతోషంతో మనల్ని నింపుతాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి. ఏ విషయం కోసమైతే వారు కన్నీరు కారుస్తున్నారో, బాధపడుతున్నారో మీకు తెలిసే. మా హృదయ అంతరంగంలో తెలిసిన దేవుడు, మా కన్నీటిని చూసే దేవుడు ప్రభువా, వారి జీవితంలో మేలు చేయండి. అనారోగ్యం నుంచి ప్రభువా బయటికి తీసుకురండి, ముట్టని స్వస్థపరచండి. అప్పుల బాధల నుంచి బయటికి తీసుకురండి, నిందల నుంచి, అవమానాల నుంచి బయటికి తీసుకురండి. గొప్ప కృపను అనుగ్రహించండి. వారికి మీరు తోడుగా ఉండమని సహాయం చేయమని, స్టడీస్లో, బిజినెసెస్లో, అన్ని విషయాలు వారిని ఆశీర్వదించుకోండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.